ఇప్పుడు మీరు అడుగుతున్నా నాకు అర్థం కాలేదు. అంటే క్వశ్చన్ ఏంటి కరెక్ట్గా అడగాలనా? అంటే నువ్వు చేసేది ఇంపాసిబులా పాసిబులా? ఫస్ట్ మనం పాసిబుల్ ట్రై చేస్తామా ఇంపాసిబుల్ ట్రై చేస్తామా? పాసిబిలిటీ ట్రై చేయాలి. అవునా? నువ్వు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నావు హౌ టు మైండ్ అంటే మైండ్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ప్రకృతి, అవుటర్ ప్రకృతి అంటున్నాను నేను. అవునా కదా? పంచభూతాలతోటి తయారైంది దేహం, అదే పంచభూతాలతో తయారైంది ప్రకృతి. మైండ్ కూడా పంచభూతాలకు సంబంధించిందే, అదే పంచభూతాలు మైండ్. ఇది ఎలాగైతే బయట అవుటర్ ఇది ఫిజికల్గా కనబడే గ్రహాలు ఇవన్నీ సపోజ్ ఇవన్నీ మనకు కనబడుతున్నాయి, అన్నీ మనకు కనపడుతున్న ఈ కొండలు కోనలు ఇవన్నీ బాడీ అనుకుంటే, మైండ్ నక్షత్రాలు అనుకుందాం. మొత్తానికి ఇదంతా కలిపి ప్రకృతే కదా. అది స్థూలము, ఇది సూక్ష్మము. కొద్దిగా అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లాగా మొత్తానికి రెండు ఒకటే. సాఫ్ట్వేర్ ప్రకారం హార్డ్వేర్ ప్రకారం సాఫ్ట్వేర్ ఒకటి పనిచేస్తాయి. ఆ సాఫ్ట్వేర్ లేకుండా హార్డ్వేర్ పనిచేయదు, హార్డ్వేర్ లేక సాఫ్ట్వేర్ పనిచేయదు. అవునా? సో నేనేమంటున్నా అంటే నువ్వు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నావో అది పాసిబిలిటీ క్వశ్చన్ అడగాలి. హౌ టు కంట్రోల్ మైండ్ అన్నావు అంటే హౌ టు కంట్రోల్ నక్షత్రాలు అంటున్నావు. హౌ టు బ్యాలెన్స్ నక్షత్రాలు అంటున్నావు. బ్యాలెన్స్ సాధ్యమా నక్షత్రాలు? నువ్వు బ్యాలెన్స్ ఇప్పుడు ఆల్రెడీ బ్యాలెన్స్ ఉన్నట్టు ఇన్వైట్ చేసేది ప్రకృతిలో ఎలా కలిసిపోవాలి అంటే ప్రకృతి అప్డేట్ ప్రకృతిలో జరగాలనా? మార్పు ఎక్కడ జరగాలి? బాడీలోనా మైండ్లోనా? అంటే మైండ్ అప్డేట్ చేసే టాలెంట్ నీకు ఉందా? ఉన్నదా? అంటే హౌ టు అప్డేట్ నక్షత్రాలు సాధ్యమా? నీ చేతిలో ఉందా నక్షత్రం? నీ మాట వింటాయా నక్షత్రాలు? కదలా అంటే కదులు, ఆగమంటే ఆగుతాయా? ప్రస్తుత స్క్రీన్ ప్రజెంట్ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పరమాత్మ, యు ఆర్ నాట్ పరమాత్మ. సో డోంట్ థింక్ అబౌట్ నక్షత్రాలు కంట్రోల్. అవునా? నీ స్టేజ్ నువ్వు ఇప్పుడు ఎక్కడ అప్డేట్ కావాలి అంటున్నాను నేను. సో హౌ టు కంట్రోల్ మైండ్ అంటే హౌ టు కంట్రోల్ నక్షత్రాలు అన్నట్టు. ఈ సాధ్యమా నీకు? సాధ్యమవుతుందా? అవుతుందా? సో హౌ టు కంట్రోల్ బాడీ అంటే హౌ టు కంట్రోల్ ఈ ప్రకృతిని, చెట్లను, చేమలను, ఈ పశువులను ఎట్లా కంట్రోల్ చేయాలి? సార్ ఇప్పుడు మీరు అంటున్నది మనమే ప్రకృతి అంటే మన మైండ్ అయితేనేమో మన బాడీ అయితేనేమో అదే ప్రకృతి. ఆ దృష్టిలో ఆలోచించుకుంటున్నారు అంతేనా? మళ్ళీ అవుటర్ ప్రకృతి ఇంకేం లేదు. నేను అవుటర్కి లింక్ ఏం లేదు, కానీ బాడీ ఈజ్ నథింగ్ బట్ అవుటర్ ప్రకృతి అంటున్నాను, దాని యొక్క రిప్రజెంటేటివ్. సో నువ్వు ఏదైతే నువ్వు ఇక్కడ క్వశ్చన్ మార్చుకోవాలనుకుంటున్నావు, ఏదైతే అప్డేట్ కావాలనుకుంటున్నావో అది సాధ్యమవుతుందో లేదో తెలుసుకోవాలంటే సేమ్ క్వశ్చన్ ప్రకృతికి వేసుకో. అంటే హౌ టు కంట్రోల్ బాడీ అంటున్నావు అంటే హౌ టు కంట్రోల్ ప్రకృతి అంటున్నట్టు. ఇది సాధ్యమా నీకు? నీ ప్రయత్నం సక్సెస్ అవుతుందా? నీ ప్రయత్నం ప్రకృతి యొక్క రిప్రజెంటేటివ్స్ అంటున్నా నీ బాడీ మైండ్. మైండ్ సూక్ష్మమే కదా, బాడీ సూక్ష్మమే మైండ్ కదా, బాడీ స్థూలం మైండ్ సూక్ష్మం ఒకటే కదా. సో అప్డేట్ జరగాలి, అది ఎక్కడ జరగాలని అడుగుతా. బాడీలోనా మైండ్లోనా? ఇంకా ఇంకా ఏదో మైండ్ మన నాలో జరగాలి. కెన్ యూ కంట్రోల్ మైండ్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పటివరకు మీకు సాధ్యమైందా? ఆగు ఆలోచన ఆగిందా? అంటే ఆగు నక్షత్రాలు అన్నట్టు ఆగుతాయా? గ్రహాల రెవల్యూషన్ ఆపు అంటే ఆగుతుందా? అవుతుందా? నీకు పోనీ పరమాత్మ గురించి మాట్లాడు, అక్కడికి వెళ్ళాక అది వేరే. ప్రజెంట్ నీకు ఆ టాలెంట్ ఉందా? అలాగే సేమ్ అదేవిధంగా నేను ఎట్లా బాడీని కంట్రోల్ చేయాలి సార్, ఎట్లా మైండ్ని కంట్రోల్ చేయాలి సార్, మైండ్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ అని ఏవో పెట్టేస్తారు. అవునా కదా? సో ఇది అది ఎలాంటి ప్రయత్నం అంటే హౌ టు కంట్రోల్ నక్షత్రాలు మూమెంట్ కాకుండా. నేను అనుకున్నట్టుగా మూమెంట్ ఎలా చేయాలి, లేదా ఫాస్ట్ ఎలా చేయాలి, స్లో ఎలా, ఏదో ట్రై చేస్తున్నట్టు. నీ చేతిలో ఉందా నక్షత్రాలు? నీ చేతిలో ఉన్నాయా ఆలోచనలు? ఉన్నాయా? నక్షత్రాల గమనాన్ని మార్చాలి, గ్రహాల గమనాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని అడుగుతున్నట్టు. సాధ్యమవుతుందా? ఆ క్వశ్చన్ కరెక్టేనా? న్యూ ఏజ్లో ఆ క్వశ్చన్ అడగాలనా? బుద్ధి ఏంటి మళ్ళా?
పాజిటివ్ నెగిటివ్ని ఎలా అప్డేషన్ ఎక్కడ జరగాలి? పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ మళ్ళీ అవే ఆలోచనలుగా మళ్ళీ మైండ్కి వచ్చావు, మళ్ళీ ఆలోచనలకి వచ్చావు. ఈ కొత్తగా ఏముంది దాంట్లో? చెప్పండి సార్. నేను చెప్తాను, ఏంది నువ్వు చెప్పాలి. నేను 2-3 సార్లు వచ్చేక్కడికి ఇన్ని బుక్స్ చదివావు, ఓ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ చేయలేదు. మార్పు చదివావు. మార్పు చదివాను సార్. అంటే మారుతూ ఉన్నది మారుతుంది, ఏదో స్థిరంగా ఉంది నువ్వు లైక్ అదే మధ్యలో రాడ్ లాగా ఉండు. దాని నుండి మారంది ఏదో తెలుసుకో. మారింది నువ్వు, మారుతూ ఉన్న దాని గురించి నువ్వు మారవు కాబట్టి అప్డేషన్ ఎక్కడ జరగాలి? అనుగుణంగా నువ్వు నీలోనే జరగాలి సార్. అప్డేషన్ ఎక్కడ జరగాలి? బాడీలోనా మైండ్లోనా? అంటే ఆ సూర్యుడు చంద్రుడు అన్నీ మారాలి, నువ్వు మారవా? అవి అవి ఆల్రెడీ మారుతున్నాయి కదా, చీకటి వెలుగులు వస్తూ పోతూనే ఉన్నాయి. మారట్లేదు, ఏమో కూర్చున్నాయి నీకోసం. రోజు ప్రకృతి మారుతూనే ఉందిగా, వెలుతురు పెరుగుతుంది, తగ్గుతుంది, చీకటి వస్తుంది, సంధ్య వస్తుంది, అన్నీ మారుతూనే ఉన్నాయి. గ్రహాలు నక్షత్రాలు అన్నీ మారుతున్నాయి. ఏది మారకుండా ఎక్కడ ఉంది? అప్డేషన్ ఎక్కడ జరగాలి? నాలెడ్జ్ జ్ఞానం ఎలా రావాలని ఆలోచిస్తే అప్పుడు ఇందులో మార్పు వస్తుంది సార్. దేంట్లో? ఈ మనసు ఆ బాడీలో. ఎవరు మారాలి? అప్డేషన్ ఎక్కడ జరగాలి? అంటే మారనిది ఏది, మారకుండా ఉన్నది ఏది, స్థిరంగా ఉన్నది ఏది, తాను అనే దాంట్లో ఉంటే అప్పుడు ఈ మనసు బాడీ మనకి. ఎవరు మారాలి ఇప్పుడు? అప్డేషన్ ఎక్కడ జరగాలి? బాడీలోనా మైండ్లోనా? మేము మారుతున్నాం తెలియదు. ఏదో వస్తుంది కానీ బాడీయా మనసా అంటే నేను ఆల్రెడీ మారాను కానీ నువ్వు ఎక్కడ మారావు? మరి నీ కొడుకు మారాడు కానీ నువ్వు మారలే. సాఫ్ట్వేర్ మారాలా, హార్డ్వేర్ మారాలా? ఇంకా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తప్ప ఇంకేం లేవా దాంట్లో? అది అనే అనుకుంటాను. ఇది కాదు కదా. సాఫ్ట్వేర్ మారాలా, హార్డ్వేర్ మారాలా? ఆలోచిస్తున్నావు, క్లారిటీ ఇచ్చాను రాత్రి. సాఫ్ట్వేర్ మారాలా, హార్డ్వేర్ రాలా? ఇంకేదైనా ఉందా మారడానికి? ప్రోగ్రామింగ్ మారాలి. అదే సాఫ్ట్వేర్ అంటేనే ప్రోగ్రామ్. నీకు తెలివి. బీటెక్ చదివేవాట, గూగుల్లో పనిచేసేవాట. సార్ ఆలోచిస్తాను. ప్రపంచమంతా ఇంపాసిబుల్ ట్రై చేస్తున్నారు. ఇదే సాఫ్ట్వేర్ మార్చాలా, హార్డ్వేర్ మార్చాలా? సాఫ్ట్వేర్ మారాలంటే కరెక్టే నువ్వు అన్నది. సాఫ్ట్వేర్ మారితే హార్డ్వేర్ మారుతుంది, ఇన్పుట్ మారితే అవుట్పుట్ మారుతుంది. ఇన్పుట్ మారాలా, అవుట్పుట్ మారాలి, ఇంకేదైనా మారాలా? ఇంకా కొద్దిగా మార్చాను, కొద్దిగా ఇంకో ఆప్షన్ కూడా క్రియేట్ చేశాను, అర్థం కావట్లే. సూర్యుడు మారాలా, చంద్రుడు మారాలా, నక్షత్రాలు మారాలా? అవి మారుతాయా? నీకు మార్చేంత సీన్ ఉందా? మారుతావు? సూర్యుడు మార్చి చూపించు. నాకైతే సాధ్యం కాలే. మరి నన్ను గురువుగా భావించావు, నాకే సాధ్యంగా నీకెలా సాధ్యమవుతుంది? ఎవడు మారాలి? సూర్యుడా, చంద్రుడా, బాడీయా, మైండా, ఇంకెవరైనా? అసలు మారాడు. ఇదే మన ఏదో పనులన్నీ. మారినోడిని మార్చాలని చూస్తాం, మారే బాడీనేమో మారొద్దు అంటాం. అది మారకుండా ఉంటుందా? అదేమో బండలాగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటాం. ఆడేమో మారాడు, నా కొడుకు సాక్షిగా ఎలా చూస్తాడు, వాడినేమో మారు ఏదో అంటాం మనం. అప్డేషన్ ఎక్కడ జరగాలి? బాడీలోనా, మైండ్లోనా, ఇంకెక్కడికైనా అంటున్నాను. పోనీ నువ్వు చెప్పు, నేను చెప్పాను నీకు కాదు క్లారిటీ. చెప్పు, ఏంటి అది? ఏంటి? ఎవరు మారాలి? సాఫ్ట్వేర్ మారాలా, హార్డ్వేర్ మారాలా? ఎవరు మారాలి? ప్రోగ్రామా? ప్రోగ్రామ్ అంటేనే సాఫ్ట్వేర్. చెప్పాలి, ఎందుకు చెప్పదు? ఇప్పుడు కాదు, స్టార్ట్ అయిన వెంటనే వచ్చింది నాకు జీవాత్మలో మార్పు రావాలి అని. సాఫ్ట్వేర్ మారాలా, హార్డ్వేర్ మారాలా? మళ్ళీ అదే అడుగుతున్నాను మీ భాషలో. ఇంకా ఉన్నాయి ఇంకొకటి అసలు చెప్పట్లేను. సాఫ్ట్వేరా, హార్డ్వేరా, ఇంకొకటి ఉన్నది. ఏంటది? మూడోది స్క్రీన్ అంటేనే హార్డ్వేరు. చిప్ప హార్డ్వేర్కి వచ్చేస్తాయి కదా, హార్డ్వేర్ సాఫ్ట్వేరే. ఇప్పుడు ఇంకా కొద్దిగా చాలా దగ్గరకు వస్తున్నా. మీ ఆయన సాఫ్ట్వేర్లో పనిచేస్తాడు, అవునా? ఏదైనా అప్డేట్ చేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ కావాలా, హార్డ్వేర్ అప్డేట్ కావాలా?
ఫస్ట్? హార్డ్వేర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే సాఫ్ట్వేర్ చేయడానికి ఉంటుంది. సాఫ్ట్వేర్ నేననే సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్ పని చేసినా, హార్డ్వేర్ పర్ఫెక్ట్ పని చేసినా, ఈ వాంట్ టు సమ్ అప్డేషన్, న్యూ అప్డేషన్. ఎవరు మారాలి ఫస్ట్ అంటున్నాను. హస్బెండ్ చెప్పు. ఆయన చేసేది కాబట్టి ఎవరు మారాలి ఫస్ట్? మా హస్బెండ్ చెప్పు. మా హస్బెండే మారాలి. ఎందుకు మారాలి? అంటే పర్ఫెక్ట్ రెండు ఇస్తున్నది మనమే కదా. ప్రోగ్రామర్ మారాలి ప్రోగ్రామ్ తర్వాత. ముందు ప్రోగ్రామ్కు బుద్ధి మారితే వాడు ప్రోగ్రామ్ ఏదో చేస్తాడు, దాని దగ్గర అవుట్పుట్ వస్తుంది. బుద్ధి అన్నాను కదా సార్. బుద్ధి ప్రోగ్రామ్ అంటే నేను బుద్ధి గురించి మాట్లాడలే, ప్రోగ్రామర్ మారాలి. మారి కమాండ్ సాఫ్ట్వేర్ ఏదో అప్డేట్ చేస్తే హార్డ్వేర్ మారుతుంది. సేమ్ వే నువ్వు ప్రకృతిని మార్చలేవు, దాని అలానే ఉంటుంది, అది మారుతూనే ఉంటుంది. సో మారాల్సింది ఎవరు? నువ్వు. నువ్వంటే ఎవరు? బాడీ కాదు, మైండ్ కాదు. బాడీ కాదు, బాడీ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఈమె ఒక దిక్కు ఉండదు, నిలబడుతూ అక్కడ పని చేస్తే ఇక్కడ పని చేస్తే అక్కడ పడుకుంటుంది, మళ్ళీ అలా బాడీ మారుతూనే ఉంటుంది. ఆ మనసులో ఆలోచనలు వస్తాయి. ఇంపాసిబుల్, వీ కెనాట్ స్టాప్ థాట్స్. ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ ఇంపాసిబుల్. అర్థమైందా? అంటే ఆ చీకటి వెలుగును మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టు. అది కొద్దిసేపు అయితే వెలుగు వస్తుంది, మళ్ళీ చీకటి వస్తుంది, మళ్ళీ వెలుగు, ఇది రొటీ అవుతూనే ఉంటుంది. యూ కాంట్ స్టాప్. సో హౌ టు కంట్రోల్ మైండ్ అంటున్నావు అంటే యు ఆర్ ట్రయింగ్ ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. థాట్స్ హౌ టు కంట్రోల్ బాడీ అన్న ఇట్స్ ఇంపాసిబుల్. బికాజ్ ప్రకృతి ఎలా మారకుండా చూసావు కదా, ఇట్లా ఫుడ్ తినంగా ఇలా వెళ్తుంది, ఇవన్నీ ఇలా ఎలా అవుతున్నాయి అని చూపించాడు కదా. అంటే ఆల్వేస్ చేంజెస్ కంటే అవుతున్నాయిగా. తిన్నాము, టాయిలెట్గా మారుతుంది, యూరిన్గా మారుతుంది, బయటికి వస్తుంది, ఇదంతా మార్పే కదా, రక్తంగా మారుతుంది. ఇది మార్పు రావాలా, అలానే ఉండాలా? సో మార్పు కంపల్సరీ, యూ కాంట్ స్టాప్. సేమ్ వే మైండ్, థాట్స్ కంపల్సరీ. ఆపగలిగేవను? సాధ్యమైందా? మరి ఎక్కడ అప్డేషన్ జరగాలి? నువ్వంటే ఎవరు? నువ్వంటే అదే చెప్పు. అదే నువ్వంటే ఎవరు? ఇప్పుడు నీకు ఆత్మ అంటే ఎవరో తెలుసా? తెలిస్తే నా దగ్గరికి ఎందుకు వస్తావు? నీకేం చెప్పాను కర్మలో వాటిలలో? నువ్వంటే ఎవరు? ప్రజెంట్ నీ నేను పేరేంటి? జీవాత్మ. మనం పెట్టింది. సో నువ్వంటే జీవాత్మ. సో నేను అంటున్నావే, ఆ నేనెవరు? బాడీ కాదు, నా మైండ్ కాదు. నువ్వు అనేది ఆ బాడీని అనుభవిస్తున్నావు, వాడివి మైండ్ని అనుభవిస్తున్నాడు. సో నువ్వంటే జీవాత్మ. సో అప్డేషన్ ఎక్కడ జరగాలి? జీవాత్మ తెలుసుకోవాలి. జీవాత్మ ఇప్పటివరకు ఏం ట్రై చేసింది? బాడీని ఎట్లా మార్చాలి, మైండ్ని ఎట్లా మార్చాలని ప్రయత్నం చేసింది. అవునా? ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే వీడికి ఆరోగ్యమే, అనారోగ్యమే వద్దు. అవునా? పాజిటివ్ థాట్సే ఉండాలంటే ఏం చేయాలి? సాధ్యమైంది జీవాత్మకు? బుద్ధి అన్నీ వేస్ట్ అయిపోయి చచ్చే పరిస్థితులు వస్తున్నాయి, కానీ అది మనకు అనుకున్నట్టు జరగట్లేదు. సో ఇక మా ఆప్షన్ మిగిలింది ఏంటి? నువ్వే మారాలి. నువ్వంటే జీవాత్మ, నాట్ బాడీ, నాట్ మైండ్. అప్డేషన్ జరగాల్సింది జీవాత్మలో. అందుకే రమణ మహర్షి ఏమన్నాడు? రమణ మహర్షి ఏమన్నాడు? ఏం క్వశ్చన్ వేసుకోమన్నాడు? సో బాడీ కాదు, మైండ్ కాదు, నేను జీవాత్మ దగ్గరకు వస్తావు ఫస్ట్. సో జీవాత్మ ఏం చేయగలుగుతుంది? నువ్వు క్వశ్చన్ అడిగి. ఇప్పుడు జీవాత్మ దానికి కూడా బుద్ధి ఉంటుంది కదండి. అది మారాలి అంటున్నాను నేను. ప్రోగ్రామర్కి బుర్ర ఉంటుంది కదా, ఆ బుర్ర ప్రోగ్రామర్ మారాలి. నేను అంటున్నా, నేను మారాలి, మైండ్ కాదు. నువ్వు మారితే మైండ్ మారుతుంది ఆటోమేటిక్గా. నువ్వు మారి అరే ఇలా చేస్తే బాగుంటుంది, నీకు ఒక థాట్ రావాలి. ప్రోగ్రామర్కు వచ్చాక ప్రోగ్రామ్ మారుస్తాడు, దాని తగ్గట్టుగా అవుట్పుట్ కనబడుతుంది. హార్డ్వేర్ అన్ని మార్పులు వస్తాయి. సో ఫస్ట్ అప్డేట్ ఎక్కడ జరగాలి? కర్త మారాలి. దాన్ని డిఫరెంట్ భాషలో క్రియేటర్, ఆపరేటర్, దాన్ని ఏమంటారు? మనం కంపల్సరీ ప్రతి దాంట్లో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ 3 ఉంటాయి కదా. సో ఈ ఆబ్జెక్ట్ని మార్చాలని ట్రై చేస్తున్నాం. బాడీ అనే ఆబ్జెక్ట్ బాగాలేదు, నేను చూస్తున్నా ఆబ్జెక్ట్, యువర్ ఆబ్జెక్ట్ బై బాగాలేదు, మార్చాలని ట్రై చేస్తున్నా. ఇట్స్ ఇంపాసిబుల్. సో ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ దగ్గర రావాలి. సబ్జెక్ట్ మారితే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ మారుతుంది. సో యు ఆర్ ది సబ్జెక్ట్. అంటే నేను ఏదైతే అంటున్నావో నేను అనేది నువ్వు మారుతున్నావు. ఇక్కడ నేను చెప్పేది నీకు, నీ బాడీకి కాదు. అందరూ బాడీని ఇట్లా చేయి, మైండ్ ఇట్లా చేయి అని చెప్తున్నారు. ఇప్పుడు అది నేర్పించేది ఏంటి? నువ్వు ఇట్లా డీల్ చేయి, నువ్వు అట్లా డీల్ చేయి, నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు అంటున్నది ప్రసన్న. అవునా? నువ్వంటే ఎవరు ఇక్కడ? బాడీ కాదు, మైండ్ కాదు, జీవాత్మ. సో జీవాత్మ హ్యాస్ టు అప్డేట్. నీ క్వశ్చన్ ఎలా ఉండాలి? జీవాత్మ నేను మారాలంటే ఏం చేయాలి సార్? నా బాడీ మారాలంటే ఏం చేయాలి అడగకూడదు. నా మైండ్ మారాలంటే ఏం చేయాలి అడగకూడదు. యూ కాంట్ చేంజ్ బాడీ, యూ కాంట్ చేంజ్ మైండ్. ఇక నీకు ఈ ఆప్షన్ ఏముంది? హౌ టు చేంజ్ మై సెల్ఫ్. అంటే నేను ఆల్రెడీ మారుతూనే ఉన్నాయి కదా, ఆ మార్పులో నేను ఎలా ఉండాలి? ఆల్రెడీ బాడీ డ్యాన్స్ చేస్తుంది, నువ్వు ఎలా దాంతో డ్యాన్స్ చేయాలి? ఎగ్జాంపుల్
ఇప్పుడు ఆల్రెడీ శివుడు డ్యాన్స్ చేయాలి, పార్వతి ఏం అడగాలి, శివుడిని ఎట్లా కంట్రోల్ చేయాలి, కదలకుండా అడగద్దు. పార్వతి ఏం అడగాలి, పార్వతి శివుడితో నేను ఎలా కలిసి డ్యాన్స్ చేయాలి అడగాలి. బాడీ ఆల్రెడీ మారుతూనే ఉంది, ఆ బాడీ మార్పుతోటి నేను ఎలా డ్యాన్స్ చేయాలి, ఎలా మింగిల్ కావాలి. నిన్న నీ కొడుకు ఏం చేశాడు, ఆ ఏడుపులాడి వాడు కూడా ఊగాడు, వాడు కూడా డ్యాన్స్ చేశాడు, ఏదో చేశాడు, అంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చాయి వాడు దానివల్ల. సో వాడు బాడీని ఆపలేవాడు, బాడీతో డ్యాన్స్ చేశాడు, వాడు దాంట్లో మమేకమైపోయాడు. ఆ శృతి నొప్పికి తగ్గట్టుగా ఏడవడం అవన్నీ చేశాడు కాబట్టి వాడికి అంత హాయిగా ఉంది. సో ఇక్కడ మారింది ఎవరు, అప్డేషన్ ఎక్కడ జరగాలి, సరే వాడికంటే సహజంగా ఏదో ఎనర్జీ వచ్చింది, వాడి పిల్లోడు కాబట్టి ఏంది లేదు, మనకు బుర్ర బుద్ధి ఎక్కువైపోయింది, అతి తెలివి అయిపోయింది. మనం ఇంకా బాడీని మార్చాలి, మైండ్ని మార్చాలి, ఇది దరిద్రపు ఆలోచనలే. ప్రపంచం మొత్తం సృష్టిలో కేవలం ఒక ఆధ్యాత్మికవేత్త, అది కూడా టాప్ ఆధ్యాత్మికవేత్తలే డైరెక్ట్ అహంకారం దగ్గరికి వెళ్తారు. నేను అనేది, ఈ నేను అనేది మారాలి. ఈ నేను అంటే ఎవరు, జీవాత్మ. సో జీవాత్మకు మిగిలిన ఆప్షన్ ఏంటి, ఈ కాన్ చేంజ్ బాడీ, అంటే ఈ కాన్ చేంజ్ ప్రకృతిని మార్చలేరు, సూర్యుడిని మార్చలేరు, చంద్రుని మార్చలేరు, ఈ మార్పుని చేయలేరు. సేమ్ అదే ఈ బాడీలో మార్పులను ఆపలేవు, ఆపితే నువ్వే చేస్తావు. మనం చేసే దరిద్రపు ఆరోగ్యం కావాలనుకోవడం వల్ల ఇంత దరిద్రంగా తయారైంది ప్రపంచం. ఆరోగ్యం అనారోగ్యం రెండు రావాలి, అవి వస్తూ పోతూ ఆ చెత్త అంతా క్లీన్ చేయడము ఇదంతా అవసరం అది. సో బాడీ నిర్మాణం పరమాత్మ పర్ఫెక్ట్ పెట్టాడు. సో చేంజ్ న్యాచురల్ చేంజ్, చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టు, ఫిట్స్ తర్వాత మళ్ళీ నార్మల్ కాలేవాడు, మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయి, మళ్ళీ నార్మల్ అయిపోతున్నాడు, ఇంకే ఇలా అవుతూ నీకు అదిరిపోయే రిజల్ట్స్ వస్తాయి. ఆ ఫిట్స్ వచ్చేది నీ లోపల ఆ కరెంట్ షాకులు కొట్టి చేంజ్ చేస్తుంది, ఒక బ్రెయిన్లో ఒక పార్ట్ని యాక్టివేట్ చేస్తుంది, మనకు తెలియక అయ్యో షాకులు అనుకుంటున్నాం, సర్ప్రైజ్ చేస్తున్నాం. కానీ ఆయన పర్ఫెక్ట్గా పెట్టాడు, ఏ ప్రాబ్లం అయినా రాని, అది ఫీవర్ కానీ ఏదైనా కానీ, దాన్ని నువ్వు సరిగ్గా మమేకమై అనుభవిస్తే నీకు ఆ చెత్త తీసేసి మళ్ళీ ఆరోగ్యం ఇస్తాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెహికల్ సర్వీసింగ్ లాగా మధ్య రిపేర్లు వస్తాయి, మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ క్లియర్ చేస్తుంది అట్లా. సో ఆయన పర్ఫెక్ట్ నిర్మాణం చేశాడు. దెర్ ఇస్ నో నీడ్ టు అప్డేట్ బాడీని, ఆల్రెడీ బాడీ ఈజ్ పర్ఫెక్ట్ డిజైన్ చేశాడు బాడీ. ఆ పరమాత్మ డిజైన్కు వంకల మనకు బుద్ధి బుర్ర లేక దాన్ని ఉపయోగించుకోవడం రాలేదు ఇప్పటివరకు. సో అట్లాగే మైండ్ ఆల్సో పర్ఫెక్ట్ డిజైన్ చేశాడు, 3 రకాల ఆలోచనలు. అదే పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ ఆలోచనలు, అదే ఇక్కడ ఫిజికలైజ్ అవుతుంది, అక్కడ థాట్ లెవెల్లో ఉంటుంది. సో 3 థాట్స్ రావడం పర్ఫెక్టేగా. మీరు వస్తుంటే మీరు పాజిటివ్ కావాలి, నెగిటివ్ థాట్స్ వద్దు అంటున్నావు. ఇక్కడ ఆరోగ్యం కావాలంటే అక్కడ పాజిటివ్ థాట్స్ రావాలి అంటున్నావు. దరిద్రంగా తయారైంది ప్రపంచం. మంచిగా కావాలి, నువ్వు ఎంత మంచి అని కూడా అంత చెడు తయారైతుంది. రోజు మంచి చెడు అన్నీ ఉండాలి, కోపం ఉండాలి, శాంతం ఉండాలి, నువ్వే ముందే అనుకుంటుంటే ఈ ప్రాబ్లం ఉండదా? అర్థమైంది కదా. సో అప్డేషన్ జరగాల్సింది ఎక్కడ, జీవాత్మ. మళ్ళీ నీలో అనుకో, నువ్వంటే ఎవడో అర్థం కావట్లేదు. జీవాత్మ, నేను, కర్త, సబ్జెక్ట్, క్రియేటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నడిపించేవాడు మారాలి. బాడీని నడిపించేవాడు. నువ్వు అనుకుంటున్నావు నేను నడిపిస్తున్నాను కదా, నువ్వు మారాలి. ఇద్దరు నడిపిస్తున్నారు ఇక్కడ, నువ్వు ట్రై చేస్తున్నావు నడిపించడానికి. అసలు హీరో ఉన్నాడు, వాడు ఆత్మ, ఆడు నడిపిస్తున్నాడు, మొత్తం అన్నిటికీ ఎనర్జీ ఇస్తున్నాడు. నువ్వేమో కొన్నిటికీ ఎనర్జీ ఇస్తున్నావు, పాజిటివ్కే. పరమాత్మ నెగిటివ్కి, పాజిటివ్కి, న్యూట్రల్కి, అన్ని బాడీలో ఉన్న ప్రతిదానికి, మైండ్లో ఉన్న ప్రతి ఆలోచనకి ఇస్తున్నాడు ఆయన. బికాజ్ హీ నోస్ ది వాల్యూ ఆఫ్ నెగిటివ్ ఆల్సో. దట్స్ వై ఈజ్ గివింగ్ ఎనర్జీ టు పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ మూడింటికి. అర్థమైంది కదా. సో అప్డేషన్ ఎక్కడ జరగాలి, క్లియర్గా చెప్పు. నాలో అంటే జీవాత్మ, అది ఎప్పుడు రావాలి, నాలో అంటే మళ్ళీ బాడీ మైండ్కి బుర్ర అటు వెళ్ళిపోతుంటుంది. నేను మారాలి, జీవాత్మ నేను మారాలి, బాడీ కాదు, మైండ్ కాదు. ఈ జపంలాగా చేయండి. నువ్వు మారితే ఆటోమేటిక్గా, ప్రోగ్రామర్ మారితే ప్రోగ్రామ్ ఏదో కెలుపుతాడు, ఆటోమేటిక్గా మారుతుంది. ముందు ప్రోగ్రామర్ కొత్త అప్డేట్ చేసుకోవాలి, కొత్తగా ఏదో, బికాజ్ యూ వాంట్ చేంజ్. కాబట్టి ఎగ్జిస్టింగ్ రిజల్ట్ వర్కౌట్ కావట్లేదు కాబట్టి ప్రోగ్రామర్ ఏదో కొత్త ఐడియా కనుక్కొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. అర్థమైంది కదా. అంటే మైండ్లో ఆ సాఫ్ట్వేర్ యాడ్ చేయాలి ఏదో కొత్తగా థాట్. అప్పుడు మెల్లమెల్లగా దాని తగ్గట్టుగా బాడీలో చేంజెస్ వస్తున్నాయి లేదా ఇవన్నీ తెలుస్తుంది. సో అప్డేషన్ ఎక్కడ జరగాలి, నాట్ ది బాడీ, నాట్ ఇన్ ది మైండ్. నేను చెప్పేది ఏంటంటే బాడీ మైండ్ ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నువ్వు ఎలా అన్నా ఉండు, వాడు అంత దరిద్రంగా ఉన్నాడు నా దగ్గరికి వచ్చినప్పుడు, అది కూడా పర్ఫెక్టే అంటున్నాను నేను. అది అక్కడ అది అవసరం అంతే. వాడికి ఆ స్టేజ్కు వచ్చాడు, మార్పు కనబడుతుంది కదా. ఇంకా అలా మీరు కరెక్ట్గా నెగిటివ్ ట్రస్ట్ చేస్తే అలా వెళ్తుంటే సూపర్ రిజల్ట్స్ ఇస్తుంది, ఆల్రెడీ ఇస్తున్నాయి రిజల్ట్స్, అవునా కదా. సో ఇక్కడ మారింది ఎవరు, నువ్వు మారావు. చిన్న ఏడుపును కూడా తట్టుకోలేని నువ్వు అలో చేసావు. యూ చేంజ్, నాట్ యువర్ బాడీ, నాట్ యువర్ మైండ్. బాడీలో నువ్వు ఏడుపు వచ్చినా, మనసులో నెగిటివ్ ఆలోచనలు వచ్చినా నువ్వు కొద్దిగా పర్లేదు ఉందో చూద్దాం, ట్రై చేద్దాం, ఒక కొత్త అడుగు వేద్దాం అని నువ్వు మారావు, అవునా కదా. కొద్దిగా ధైర్యం చేసావు, రిస్క్ తీసుకున్నావు. మేము కూడా రిస్క్ తీసుకున్నాం, ఏమన్నా కావచ్చు ఆ పిల్లోడు కదా, తీసుకున్నాము, నాకున్న జ్ఞానంతో చేసాము, మనకు వచ్చింది. సో అల్టిమేట్గా అప్డేట్ అయ్యింది జీవాత్మ.
తెలిసి కూడా చెప్పలేదు. నేను అన్నీ నువ్వు మొత్తం నా మెటీరియల్ మళ్ళీ చదువు. నేను అప్డేట్ కమ్మన్నది మిమ్మల్ని, నేను అనేదాన్ని. నాట్ బాడీ నాట్ మైండ్. నువ్వు దాంతో హాయిగా ఉండాలి అన్నాను. అంటే జీవాత్మ మారాల్సింది బాడీయా? నువ్వు హాయిగా ఉండాలి అన్నాను. నువ్వు రాడ్ కావాలి అన్నాను. అంటే చక్రం తిరుగుతూ ఉంటుంది వెహికల్కు, మధ్యలో రాడ్ ఉంటుందిగా. ఆ రాడ్ లేని చక్రం తిరుగుతుందా? తిరిగినా తిరిగిలో పడిపోతుంది. చక్రం ఉంటే బ్యాలెన్స్గా ఉంటుంది బండికి. ఇరుసు అంటారు దాన్ని. సో నువ్వు ఇరుసు కావాలి అంటున్నా. నువ్వు చక్రంతో పాటు నువ్వు కూడా తిరుగుతున్నావు. అయ్యో నేను చచ్చిపోతా. నువ్వు చక్రంతో ఉంటే ఇక భయంతో నువ్వు తిరుగుతూనే ఉండాలి. కాదు, నేను చక్రాన్ని కాదు, నేను రాడు కావాలని కథలని రాడు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ కూర్చోవాలి. కథలని రాడు పరమాత్మ. సో అప్డేషన్ ఎక్కడ జరుగుతుంది? చక్రంలో కాదు. ఎక్కడ? చక్రాన్ని పట్టుకున్న జీవాత్మ. నేనే అనారోగ్యం అనుకుంటున్న జీవాత్మ. నువ్వు అనారోగ్యం కాదు, నీ బాడీ అనారోగ్యం ఉంది. నువ్వెవరు దాంట్లో ఉంటున్నావు? పోతే ఇంకో చొక్క చిరిగిపోయింది చొక్క తీసి పడేసి ఇంకో చొక్క వేసుకుంటావు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నువ్వు చావు, నీ బాడీ చేస్తుంది కావచ్చు, నువ్వు చావు. సో అప్డేషన్ ఎక్కడ? నేను బాడీ అనుకుంటున్నా. నువ్వు మెల్లమెల్లగా దాని లోపలికి వెళ్ళిపోయి దానిలో మధ్యలో రాడు ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చో. సో అప్డేట్ ఎక్కడ జరగాలి? ఈ బాడీ మూమెంట్ ఆగదు, మైండ్ మూమెంట్ ఆగదు. ఇంపాసిబుల్, యూ కాంట్. సాధ్యం కాదు. నువ్వే ఏం చేయాలి? తిరుగుతున్న దాంతో ఐడెంటిఫికేషన్ పెట్టుకున్నావు. నేను తిరుగుతున్నది నేను కాదు, ఇది మారేది నేను కాదు, ఇది మారేది నేను కాదు, ఆ లోపల మారకుండా ఒకటి ఉంది అని అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. లేదా నువ్వు హాయిగా విశ్రాంతిగా నువ్వు ఎక్కడున్నా అక్కడే మారకుండా హాయిగా కదలకుండా నేను అంత ఏడుస్తున్నావు, నేను ఎలా కూర్చున్నావు ఓ అన్నానా? నేను కూడా ఓ అంటే అందరం హాస్పిటల్కి కూడుకాల్సి వచ్చేది. ఎవడు అందరు భయపడే వాళ్ళు ఉంటే ఏం చేస్తాం? మనకు తెలిసిన ఆప్షన్ అందరూ హాస్పిటల్కే. కానీ ఏం కాదు, కూర్చోండి. నువ్వు నన్నే డాక్టర్గా భావించావు కాబట్టి నేను కూర్చున్నాను కాబట్టి అరే నేను కూర్చుంటున్నాడు అని మీరు నా మేర కూర్చున్నారు. అర్థమైంది కదా? సో నేను మార్పుకు నేను భయపడలే. అయ్యో అను మార్పు చూడు, చీకటి తర్వాత వెలుగు వస్తుంది అన్నాను. ఎంత ఘోరమైన నొప్పి వచ్చినా మళ్ళా నొప్పి తగ్గుతుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది, అది ప్రకృతి నియమము. మనం దాన్ని ఆపొద్దు అన్నాను. నువ్వు తీసుకుంటా అని తట్టుకోలేక నువ్వు తీసుకుంటానని నేనేం చెప్పాను? మరీ గట్టిగా పట్టుకోకు, పట్టుకున్నట్టు ఎత్తుకో అన్నాను. ఆగింది అది. అవునా కదా? సో ఎవరు చేంజ్ కావాలి ఇప్పుడు? జీవాత్మ మార్పు నుంచి మారకుండా ఉండే దగ్గరికి, లేదా వాడు ఎక్కడున్నా అక్కడ మారకుండా హాయిగా రిలాక్స్డ్గా ఉండాలి. ప్రతి దాంట్లో రిలాక్స్డ్గా అలా కూల్గా ఉంటాడు పరమాత్మ. హాయిగా ప్రశాంతంగా. నన్ను చూశారు కదా, ప్రశాంతంగా ఉన్నాను లేదా? అంత పిల్లోడు, ఎవరికైనా ఏడుపు బాధ వస్తుంది, ఎవడైనా చెల్లిస్తాడు. అంటే నాకు ప్రేమ లేదా? మరి ఎందుకు చెల్లించలే? నాకు ఎందుకు బాధ రాలే? వాడు ఏడుస్తేనే రేపు అదిరిపోయేలాగా నడుస్తాడని నాకు తెలుసు. ఆ బాధ వాడికి అవసరం. అది ఆ బాధ ఒక అద్భుతమైన శక్తి. అది ఆ మంట పుట్టని వజ్రం కావాలంటే కొలిమేదలో వేసి కొట్టాలి బంగారాన్ని, ముడిసి బంగారాన్ని. అక్కడ అది అవసరము. నా పిల్లోడు ఎదగాలి. మీరందరూ నా పిల్లలే. నా దృష్టిలో నా పిల్లలు ఎదగాలి అంటే వాళ్ళ కష్టపడాలంతే. దాని వాల్యూ నాకు తెలుసు కాబట్టి ప్రశాంతంగా ఉన్నా, సంతోషంగా ఉన్నాను. ఎగురుతున్నాడు వాడు, అప్డేట్ అవుతున్నాడు. ఆ తల్లి కూడా ఇస్తుంది, అరే చేసుకోరా బాబు. అర్థమైందా? సో క్రియేటర్, కర్త మారాలి, సబ్జెక్ట్ మారాలి, నాట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే నువ్వు చూసేది, బాడీ నువ్వు చూడగలుగుతావు, మైండ్ నువ్వు చూడగలుగుతావు, థాట్స్ను. సో ఆబ్జెక్ట్ అవన్నీ. సబ్జెక్ట్ ఎవరు? నువ్వు. చూస్తున్న నువ్వు. ఎలా చూస్తున్నావు దాంతో? ఇది ఎప్పుడు పోతుందా? ఇంకా మారట్లేదే, అది కరెక్టా? సబ్జెక్టు జీవాత్మ ఇంకా రోగం తగ్గట్లేదే అనడం కరెక్టా? ఇంకా ఆలోచనలు పోవట్లేదే అనడం కరెక్టా? ఏమనుకోవాలి? జీవాత్మ నేను ఆ ఆలోచనలో హాయిగా ఇలా ఉండడం. నీకు అదొకటే ఆప్షన్ ఉన్నది. ఇంకా హాయిగా ప్రశాంతంగా సాక్షిగా అబ్జర్వ్ చేయడం ఎట్లా, దాంతో హాయిగా ఉండడం ఎట్లా, అది చేయగలరు. లేదా ఫుల్గా పార్టిసిపేట్ చేయడం ఎట్లా, హాయిగా దాన్ని ట్రస్ట్ చేస్తూ. సో ఫస్ట్ స్టేజ్లో జస్ట్ గమనించడం ఎట్లా, దాంతో హాయిగా ఉండడం ఎట్లా. లేదా వీళ్ళలాగా ఫుల్ ఇన్వాల్వ్ నొప్పి తగ్గట్టుగా డెలివరీ టైంలో అంతే సరెండర్ అయిపోయి ఉండడం. సో అల్టిమేట్గా ఇక్కడ అప్డేషన్ జరిగేది నాట్ ఇన్ ది బాడీ, నాట్ ఇన్ ది మైండ్. ప్రాపంచికమైన వ్యక్తులందరూ శరీరంలో మార్పు రావాలి, మనసులో మార్పు రావాలని చూస్తారు. మనది కాన్సెప్ట్ అది కాదు. కర్త మారాలి. ఈ బుద్ధి నాకు, ఈ బుర్ర వీడికి కరెక్ట్ లేదు. కర్త అది. నువ్వెవరైతే నేను 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 అంటున్నావో అది బాడీ కాదు, మైండ్ కాదు. నువ్వు బాడీలో ఉన్న నువ్వు నిజంగా బాడీయే నువ్వైతే నువ్వు నిద్రలో కూడా కళలు వస్తున్నాయిగా. మరి ఎవడు చేస్తాడు ఆ కళలు? బాడీ ఆల్రెడీ ఆల్మోస్ట్ డెడ్ లాగానే పడి ఉంది. మరి నువ్వు చేస్తున్నావా? నువ్వెవడంటే అంటే నువ్వు బాడీ కాదు అప్పుడు. సో నువ్వెవడో లోపల ఆ కళలుగా అంటున్నావు నువ్వు. ఇంకా ముందుకెళ్తే ఆ కళలు దాటి జీవాత్మ. ఆ జీవాత్మ నువ్వు అప్డేట్ కావాలి.
నీకున్న ఆప్షన్ ఒకటే, ఆ మార్పును ఆపలేవు, మార్పును పెంచలేవు, మార్పును తగ్గించలేవు. కేవలం ఆల్రెడీ మార్పు జరుగుతోంది. చీకటిలోంచి వెలుగు, వెలుగులోంచి చీకటి. బ్యూటిఫుల్ ప్రోగ్రామింగ్. అనారోగ్యం తర్వాత ఆరోగ్యం, ఆరోగ్యం తర్వాత అనారోగ్యం, కోపం తర్వాత శాంతం, శాంతం తర్వాత కోపం వస్తూ పోతూ ఉంటాయి. ఏది ఫిక్స్డ్గా ఉండదు. ఇది కంపల్సరీ. ప్రకృతి నియమం మార్పు అనేది. పుట్టింది గిటక మానదు. అర్థమైంది కదా? సో ఈ మనం ఏం చేయలేదు అన్నప్పుడు ఇక మనం మిగిలింది ఏంటి? దాంట్లో హాయిగా ఉండడం. ఎప్పుడైతే నువ్వు హాయిగా ఉంటాయో కొత్త చీకటి వెలుగు, చీకటి వెలుగు, కొత్త చీకటి కొత్త వెలుగు, కొత్త చీకటి అలా ఎదుగుతూ ఉంటాం. కొత్త చీకటి అంటే ఏదో టెన్షనే లేదు. ఉన్నదంతా పాత ప్రోగ్రామింగ్ అంతా డిలీట్ అయిపోయి ఫ్రెష్గా ఉండడం. శివుడు ఏం చేస్తాడు? అనవసరమైంది డిస్ట్రాయ్ చేస్తాడు. అదే కదా మనకు కావాల్సింది. అర్థమైంది కదా? మళ్ళీ బ్రహ్మ కొత్త క్రియేట్ చేస్తాడు, విష్ణువు నడిపిస్తాడు. అట్లా అర్థమైందా? సో ఫ్రేమ్ యువర్ క్వశ్చన్. ఇంకా మారట్లేదే మైండ్ అన్నావా, నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు. ఇంపాసిబుల్ అది. ఆలోచనలు ఎవడు ఆపలేడు భూమి మీద. నేను కూడా ఇప్పటికీ నా ఆలోచన నేను ఆపలేకపోయాను. మిగిలింది ఒకటి, హాయిగా దాంతోపాటు ఆడుతూ పడుతూ ఉంటాను అంతే. ఏదన్నా చస్తావా, ఎట్లా చేద్దామా, అట్లా ఎట్లా చస్తే బాగుంటుంది సరదాగా ఏదో డిసిషన్ తీసుకొని ఓటు కదా అంటుంటా అంతే. లేదా అలా చూస్తుంటా అన్నిటిని. పాజిటివ్కు నేను అడిక్ట్ కానీ నెగిటివ్గా ఇది దొంగ ఇవి ఉండకపోవు. పాజిటివ్ అని అట్టకి వెళ్తే అయితే బాగుంటుంది అంటుంది. స్టార్ట్ కాగానే వద్దురా అక్కడ ఏమైనా ఇంకో మాట వచ్చేస్తుంది. ఈ థాట్ ఉంటుందా నీ దగ్గర ఫిక్స్డ్గా? ఉండనప్పుడు ఈ థాట్ని పట్టుకోవడం ఏంటి ఎదవల్లాగా? ఆ చీకటిని పట్టుకుంటూ ఉంటుందా, వెలుగు పట్టుకుంటూ ఉంటుందా? అది 12 గంటల కంటే ఎక్కువ ఉండదు అది. సో నువ్వు ఎలా పట్టుకుంటావు? చీకటిని పట్టుకోలేవు, నెగిటివ్ను వదిలేయలేవు. నువ్వు ఇది పట్టుకోవాలి, దాన్ని వదిలేయాలనే ప్రయత్నం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అసాధ్యం కాదు. నువ్వు దాన్ని పట్టుకోలేవు, దీన్ని వదిలేలేవు. ఉన్నది ఒకటే ఆప్షన్, దాన్ని అలా పాల్గొనకుండా అలా చూడడం లేదా అనుభవించడం చీకటిని వెలుగును. పెట్టుకో, నువ్వు సంకల్పం పెట్టుకో. కానీ దాని తగ్గట్టు అప్డేట్స్ వస్తాయంటున్నాను. నీకు ఇల్లు కావాలి అంటున్నావు సపోజ్ ఎగ్జాంపుల్. దాని తగ్గట్టుగా నీ లోపల మార్పులు వస్తుంటాయి. ఆల్రెడీ ఇల్లు వస్తుంది. ఇప్పుడు ఇల్లు లేని దాన్ని ఎంజాయ్ చేయి, ఇల్లు వస్తుంది. మళ్ళీ అదే వస్తుంది. ఇది ఎందుకు రాదు? అజ్ఞానాన్ని లవ్ చేసి ఎంజాయ్ చేస్తే జ్ఞానం పెరుగుతుంది. మళ్ళీ జ్ఞానం నుంచి అజ్ఞానం, జ్ఞానం నుంచి ఎంత జ్ఞానం పెరిగినా అజ్ఞానం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే కొత్త ఎదుగుతూ ఉండాలి కాబట్టి మనం ఇవన్నీ మార్పు చెందేవి కాబట్టి. సో అల్టిమేట్గా నువ్వు జీవాత్మగా ఉన్నా నువ్వు మాత్రం ఎప్పుడూ ఉంటావు. నువ్వే చిన్నప్పుడు మనమే ఎక్స్పీరియన్స్ పొందాం. అదే నువ్వు. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నా, నా బాడీ ఎలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, రేపు అలా ఉంటుంది అంటున్నావు. అంటే బాడీ మారుతుంది కదా, నువ్వు మాత్రం అక్కడే ఉంటున్నావుగా. బాడీలో మార్పులన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు. అది కష్టమో సుఖమో. సో నువ్వే ఉంటూ నువ్వే కష్ట సుఖాలను అనుభవిస్తున్నావు. బాడీలో, మైండ్లో, నీ ఇంట్లో, నీ బయట. సో నువ్వు కంపల్సరీ, నీకు చావు లేదు. నువ్వు చచ్చినా మళ్ళీ ఇంకో బాడీకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నువ్వు ఎంటర్ అవుతావు. సో ఆ నేనెవరు? జీవాత్మ. సో ఆ జీవాత్మ ఎలా ఉంటే బాగుంటుంది? సో అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ మార్పు అనేది కంపల్సరీ, వీ కాంట్ స్టాప్ అని. కాబట్టి మిగిలిన ఆప్షన్ అనుభవించడం లేదా అబ్జర్వ్ చేయడం. కొన్ని అనుభవిస్తాం, కొన్ని గమనిస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరెవరో ఫైటింగ్ చేసుకుంటాం, మనం దానిలో పోయి కెలకం. అలా చూస్తూ సాక్షిగా అర్థం చేసుకుంటాం. ఓకే, నీ లోపల వచ్చాయి, నువ్వు అనుభవిస్తావు. అర్థమైంది కదా? సో అప్డేషన్ ఎక్కడ? జీవాత్మ. జీవాత్మనే, జీవాత్మలో కాదు, ఇక జీవాత్మనే మారాలి. ఇక లో లేదు, భయ లేదు. అర్థమైంది కదా? సో అది పెట్టుకొని దాని మీద దృష్టి పెట్టండి. ఓకేనా? మొత్తం నా కాన్సెప్ట్ మళ్ళీ చదువు, నేను చెప్పింది అదే. అదే అది ఎక్కదు. ఎందుకంటే అహంకారాన్ని అక్కడికి పోనివ్వదు. బాడీ మారాలి, మైండ్ మారాలి అంటూ వస్తుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ newenergy.co.in వెబ్సైట్ newenergy.co.in. Bye.